నమస్కారం. నిన్న మొన్న వీడియో వచ్చాయి కదా మాచర్ల చౌడేశ్వర్ సంబంధించి. అందులో పోలీసులకి నేను సపోర్ట్ కాదని ఉంటూనే సపోర్ట్ చేశాను చెప్పి కొంతమంది కామెంట్లు పెట్టారు. ఎస్, అగ్రీ. ఆ డిపార్ట్మెంట్లో ఎందుకు తెలియదండి, నాకు చాలా ఇష్టం, మాట పడినే ఉన్నాం. బట్ తప్పు చేశాడు, అతను డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చిందంటే ఖచ్చితంగా నేనైతే ఊరుకోలేను. మాచర్ల సిఐ తురక వెంకటరమణ అనుకుంటా, వెనకాల అతనే. సో జిల్లా ఎస్పీ ఆయన సస్పెండ్ చేశారు. ఇంకొక హోంగార్డు హెడ్ కానిస్టేబుల్ వీళ్ళ మీద కూడా సస్పెన్షన్ పడిద్దని అంటున్నారు. ఎందుకు? 11 లక్షల డీల్ అంట. మనకున్న సమాచారం మేరకు 11 లక్షల డీల్. ఏంటి డీలు? చౌడేశ్వరం ఎక్కడున్నా తీసుకొచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి అప్పచెప్పాలంట. పెళ్ళి అయినా పెళ్ళి కాకుండా. పెళ్ళయింది, వచ్చారు, సార్ పెళ్ళి అయిపోయిందండి, మేము మేజర్లు వండి మేము కలిసి ఉంటామని అమ్మాయి అంది. లేదు మేమే నా దగ్గరికి వెళ్ళామని చెప్పాడట. ఆ అమ్మాయి వెళ్తే ప్రాణాపాయం ఉందని బతిలాండ కానీ పంపించాడంటండి. ఎంత దారుణం అండి. ట్విస్ట్ చెప్పనా, ఆ అమ్మాయిని చంపేశారు వాళ్ళ అమ్మ నాన్న. అది ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు అమ్మ నాన్న ట్రై చేస్తే వారికి సలహాలు ఇచ్చేసి అది ఆత్మహత్య చేసినట్టుగా చేయడానికి చేస్తే కూడా మరలా ఇదే సిఐ అంట. ఎంత దారుణం అండి అసలు. అన్యాయంగా డబ్బు కోసం డిపార్ట్మెంట్ పరువు తీసి డబ్బు కోసం కొత్తగా పెళ్ళినటువంటి పాపం ప్రేమికురాలని అన్యాయంగా చంపేశారండి. దారుణం అండి. ఇతను సస్పెండ్ చేయటం కాదు, ప్రాపర్గా విచారణ చేసి డిస్మిస్ చేసి శిక్ష వేయించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. యుఫోరియా మూవీ చూశాక చాలామందికి పోలీస్ అంటే గౌరవం అనేది వస్తుంది. అందులో చాలా క్లియర్గా చెప్పాను. వీలైతే యుఫోరియా మూవీకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో లింక్. పోలీసు అంటే నాకు ఎందుకు అంత ఇష్టం అని చెప్పి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజమైన పోలీసులకి నిజమైన ఫ్రీడమ్ కనిపిస్తే అద్భుతాలు చేస్తారు, సొసైటీని బెస్ట్గా ఉంచుతారు. ఇటువంటి ఒక్కళ్ళున్నా కానీ చాలు, డిపార్ట్మెంట్ అంతా కూడా ఏదోటి అంటారు. సో ఇటువంటి వాళ్ళు వద్దు, సస్పెండ్ డిస్మిస్ చేయండి. ఈయనతో పాటు ఎవరైతే ఆ డీల్లో ఉండి ఆ అమాయకులైన పాపం ఆమెను చౌడేసిన అమ్మ నాన్నకి అప్పచెప్పి చంపించారో ఆ పోలీసులు ఇంకెవరు ఉంటే మొత్తాన్ని బయటికి లాగి వాళ్ళు కూడా డిస్మిస్ చేయండి. అండ్ వీళ్ళకి కోర్టు కట్టే శిక్షలు పడాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో మీలో కొంతమంది అన్నట్టుగానే కొంతమంది పోలీసులు ఎంతో దుర్మార్గులు. నేను ఆల్రెడీ మరలా చెప్తున్నా, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట ప్రతి ఇంట్లో ఎక్కడో చోట ఓ ఎదవ ఉంటాడు, ఓ ఎదవ ఆడవాళ్ళు కూడా ఉంటారు. అలా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇతను చేసిన పని చూసి సిన్సియర్ పోలీస్ తలదించుకొని ఉంటారు. ఆడపిల్ల ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు కనుక పోలీసులు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వచ్చి వాళ్ళకి చేజేతర కాపాడుతున్న పోలీసే ఆ అమ్మాయిని అమ్మ నాన్నకి ఇచ్చి చంపించాడు అని చెప్పేసి.